హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైమ్. హైదరాబాద్ నగరంలోని మోసీనగర్ ప్రాంతంలో ఉండే ఓ ఫ్లాట్లో కాలేజీ రోజుల్లో కన్నుల పొడవున కలలు కనేవాడు అర్జున్. 3 ఏళ్లుగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఉదయం 8 గంటలకు లేచి బ్రష్ చేస్తూనే విండోను తెరిచి బయటకు చూశాడు. అక్కడి హరిత వాతావరణం, పక్షుల కిలకిలలు అతని మనసులో ప్రశాంతత కలిగించాయి. కానీ ఎప్పటిలా నవ్వుతూ సెల్ఫీ తీసుకునే మనసు లేదు. అర్జున్ డైరీ ఓపెన్ చేసి తొలి పేజీ లోపల ఒక్క మాట రాశాడు. నవ్య నన్ను మర్చిపోయిందా? వెయిట్, మీరు ముందు స్టార్టింగ్లో ఉన్నారు కదా? కాఫీ షాప్లో ఓ అమ్మాయి అర్జున్ను అడిగింది. చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్, ముఖం మీద ఒత్తిడితో కూడిన చిరునవ్వు. అర్జున్ జాగ్రత్తగా చూసి నవ్వేశాడు. మీరు నవ్య కదా? ప్రాజెక్ట్ మీట్కి వచ్చారా? ఆమె కొంచెం ఆశ్చర్యంతో చూసింది. ఓహో, మీరు టెక్ హబ్ నుంచి ఎవరన్నా అని అనుకున్నా. ఆ రోజు వారు ఇద్దరు కాఫీ షాప్ టేబుల్ పంచుకున్నారు. మొదటి సంభాషణ నుంచే ఓ అద్భుతమైన కనెక్షన్ ఏర్పడింది. 2 గంటల సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ అర్థం కాలేదు. అర్జున్ నీతో మాట్లాడటం చాలా న్యాచురల్గా అనిపించింది. నవ్య పచ్చిగా నవ్వుతూ చెప్పింది. నాకు కూడా అలానే అనిపించింది. మరోసారి కలుద్దామా అని అర్జున్ అడిగాడు. నవ్య కన్నుల్లో వెలుగుతో నవ్వింది. ఖచ్చితంగా. అర్జున్ ఆ జ్ఞాపకాలను తిరిగి చదువుకుంటూ అనుకున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ ప్రేమ నిజం. అతను తన మొబైల్ తెరిచి ఆమె ఇన్స్టా ప్రొఫైల్ చూశాడు. 3 రోజుల క్రితమే నవ్య పూరీ బీచ్లో ఫోటో అప్లోడ్ చేసింది. ఆమెతో పాటు ఓ అజ్ఞాత వ్యక్తి కనిపిస్తున్నాడు. కామెంట్ సెక్షన్లో హ్యాపీ మూమెంట్స్ విత్ సమ్వన్ స్పెషల్. అర్జున్ గుండె తడబడింది. స్క్రీన్ను క్లోజ్ చేశాడు. తనను తాను సత్వన పడుతున్నాడు. అది ఆమె జీవితం, కానీ నా గుండె లోపల ఆమె పేరే గుండ్రంగా తిరుగుతుంది. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న క్లాస్ కాఫీ అనే కాఫీ షాప్కి మళ్ళీ వెళ్ళడం అర్జున్కు అలవాటే అయిపోయింది. కానీ ఆ రోజు మాత్రం కారణం ఒకటి, నవ్య. ఆమె కాలేజీ లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్గా మొదలుపెట్టింది. అర్జున్కి ఆఫీస్ దగ్గరలో ఆ కాఫీ షాప్ ఉండడం వల్ల అప్పటి నుంచి వారిద్దరి భేటీ ప్రతివారం ఒకసారి తప్పనిసరి అయ్యింది. ఈ బారిస్టా నాకు గుర్తుపెట్టుకున్నాడు, నవ్య నవ్వుతూ చెబుతుంటే అర్జున్ ఆమె ముఖాన్ని చూస్తూ నిశ్శబ్దంగా నవ్వేశాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇంత అందంగా నవ్వారేమో అని అతను మౌనంగా అనుకున్నాడు. అందమైన సాయంత్రం, అప్పుడే రాలుతున్న సూర్యకాంతి. ఒక బుక్తో కాఫీ తాగుతూ నవ్య మాట్లాడుతుంటే అర్జున్కి కాలం ఆగిపోయినట్టే అనిపించింది. నీవు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా? అర్జున్ అడిగాడు. ఓ కొమ్మలాగా మెల్లగా నవ్య తల తిప్పి చూసి నవ్వింది. ఒకసారి కాదు, 2 సార్లు. ఒకసారి చాక్లెట్ మీద, ఇంకోసారి హార్ట్ షేప్ పిజ్జా మీద. అర్జున్ నవ్వేశాడు. బాగుంది, కానీ నిజంగా ప్రేమించాననిపించింది ఎప్పుడైనా? నవ్య కొంత సీరియస్గా. అందరూ ప్రేమిస్తారు, కానీ ఎవరో ఒకరు మనల్ని నిజంగా అర్థం చేసుకుంటే అదే నిజమైన ప్రేమ అనిపిస్తుంది. అర్జున్ మౌనంగా ఆమె కన్నుల్లోకి చూశాడు. నిన్ను చూస్తున్నప్పటి నుంచి నన్ను నువ్వే అర్థం చేసుకుంటున్నావు. నవ్య ఒక్క క్షణం ఆగి కాఫీ కప్పులు మిక్స్ చేస్తూ గుడ్లను పక్కకు తిప్పింది. ఇంక ముందుకు పోదాం, ఈ సంభాషణ ఆసక్తికరంగా ఉంది అని నవ్వుతూ చెప్పింది. అందమైన రోజులు నెమ్మదిగా దొరుకుతున్నాయి. వారిద్దరూ ప్రతిరోజు ఒకరికొకరు కాల్ చేస్తూ, మంచి నైట్స్ చెబుతూ ఆత్మీయత పెంచుకుంటూ పోతున్నారు. ఏదో ప్రత్యేకమైన అనుభూతి. మొట్టమొదటి ప్రేమ ఒక్కసారి ఎవరికైనా నమ్మకంగా అనిపించగలిగిన ప్రేమ. అర్జున్ తన రోజువారీ డైరీలో రాసుకున్నాడు. నవ్యతో గడిపిన ఒక్కరోజే నా గత 3 ఏళ్ల జీవితాన్ని తిరగరాసింది. గురువారం సాయంత్రం అర్జున్ బిజీగా ఆఫీస్లో పనుల్లో మునిగి ఉండగా నవ్య నుంచి మెసేజ్ వచ్చింది. హే, నేటి సినిమా రీప్లాన్ అవుతుందా? అర్జున్ వెంటనే టైప్ చేయబోయి హాల్లో బాస్ కనిపించడంతో వాడి చేతిలో ఫోన్ ఉండగానే మ్యూట్ చేశాడు. 5 గంటల తర్వాత ఫోన్ చూసేసరికి నవ్య నుంచి 3వ మెసేజ్ వచ్చింది. ఓకే, అండర్స్టాండ్, నీకు టైం ఉండదు. యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్. అర్థం చేసుకోవడం నేర్చుకుంటున్నా.
అర్జున్ తల మీద చేతులు వేసుకొని ఆఖరి మెసేజ్ చూసి పేచీ పెట్టాడు. వెంటనే కాల్ చేశాడు. కానీ ఆమె అటెండ్ చేయలేదు. 4వసారి ఫోన్ రింగ్ అయ్యే సమయానికి ఒక కఠినమైన గళం వినిపించింది. ఓకే అర్జున్, ఇట్స్ ఫైన్. యు ఆర్ ఆల్వేస్ బిజీ. నేనే ఏదైనా ప్లాన్ చేస్తే నువ్వు టైం దొరకదంటే నేను ఓకే చెప్పాలి. కానీ నువ్వు చెప్పినప్పుడు నేను తప్పనిసరిగా వస్తా. ఎందుకు? అర్జున్ నిశ్శబ్దంగా ఆమె మాటలు విన్నాడు. నవ్య, నాకు నిజంగానే బాస్ క్యాబిన్లో ఉన్న సమయంలో నీ మెసేజ్ వచ్చింది. నేను తప్పు చేయలేదు. కనీసం నన్ను అడగకుండా ఇలా మాట్లాడడం. నాకు నీ సమాధానం కన్నా నీ సానుభూతి అవసరం అర్జున్. ఈ మధ్య నీవు మారిపోయినట్టే అనిపిస్తుంది. ఈ మాట అర్జున్ గుండెను గట్టిగా తాకింది. ఎందుకో తెలీదు. కానీ వారి మధ్య ఒక చిన్న చిల్లు ఏర్పడింది. ఊహించని శబ్దం లేని కోపం. ప్రేమ మధ్య వచ్చిన మొదటి గ్యాప్. ఒకరి మాటల్లో ఒకరికి అర్థం కాని గందరగోళం. ఆ రోజు ఇద్దరూ మాట్లాడకుండా నిద్రపోయారు. తర్వాత రోజు ఉదయం అర్జున్ మెసేజ్ పెట్టాడు. మంచిగా నిద్రపోయావా? సగం గంట తర్వాత నవ్య రిప్లై. హా, వర్క్కి వెళ్తున్న లెటర్. ఆ లెటర్లో ఉన్న దూరాన్ని అర్జున్ గుండె గమనించింది. పలికిన మాటలు ప్రేమను గాయపరుస్తాయి. వారిద్దరూ సైలెంట్గా గడిపిన ఆ రోజులు వారి మధ్య మొదటి మౌన యుద్ధానికి బీజం వేశాయి. ఆ రోజుకి అర్థం కలిగి ఉండదు. కానీ ఆ గ్యాప్ ఏదో ఆరంభం అయ్యింది విడిపోవడానికి. శనివారం సాయంత్రం అర్జున్ కళ్ళల్లో నిద్ర లేదు. నవ్యతో వచ్చిన గొడవ ఆలోచనల్లో ఎప్పటికీ తిరుగుతూ ఉంది. కాలేజీ రోజుల నుంచి తన మనస్సును అంత బాగా చదివిన వాళ్లతో నవ్య ఒక్కటి. కానీ ఇప్పుడు ఆమె కోపంతో మాట్లాడకపోవడం అతనికి అసహనంగా మారింది. ఆ రోజు సాయంత్రం రేయినే దియా బుక్స్ అండ్ కాఫీ అనే బుక్ కేఫ్లో ఆమె ఫ్రెండ్ రేణుక పుట్టినరోజు ఉంది. నవ్య కూడా అటెండ్ అవుతుంది అన్నది అర్జున్కి తెలిసింది. అనుమానం కాదు, ఆశ. కనీసం ఆమెను చూసి మాట్లాడాలని అనుకున్నాడు. వెళ్ళాడు. 6:30 PM కాఫీ షాప్ చీకటి లైటింగ్ మధ్య నవ్య పక్క ఫ్రెండ్స్తో నవ్వుతూ కనిపించింది. ఆ నవ్వులో నిజంగా ఆనందం ఉందా, లేక ఫేసడా? అర్జున్ వచ్చి ఆమె దగ్గర కూర్చున్నాడు. హాయ్ అర్జున్, నెమ్మదిగా పలికాడు. నవ్య కాసేపు మౌనంగా చూసి హాయ్ అర్జున్ అని చిరునవ్వు పలికింది. చాలా నొప్పిగా అనిపించింది ఆ నవ్వు. ఎందుకంటే అది నేను కోపంగా లేను, కానీ దగ్గరికి రావద్దనే భావనతో నిండి ఉంది. ఆ సమయంలో వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ కనబడదు. కానీ ఆగమంగా కలిపే మాటలు అర్థం కావు. రేణుక పక్క నుంచి వచ్చి ఓయ్, నీ ఫేవరెట్ కాపుచినో తీసుకొచ్చా నవ్య అని చెబుతుండగా అర్జున్కి చిన్న అసూయ కలిగింది. నీవు నన్ను మర్చిపోతున్నావా అన్న ప్రశ్న అతని మనసులో ఊగిసలాడింది. ఆ ఇద్దరి మధ్య చిన్న సంభాషణ జరిగింది. ఆమె బాగా ఉన్నావా? అతడు నీవు చెప్పిన మాట్లాడలేదుగా. చాలా వరకు నువ్వే బాగుంటే నేను బాగుంటాను. ఆమె నవ్వింది. కాఫీ తాగావా? బాగా చేస్తారిక్కడ. అతడు తీసుకున్న కాఫీకి చప్పున తల నంపాడు. మౌనంగా తాగాడు. ఆ కాఫీ మధురంగా కాదు, మౌనంగా నెత్తుటి కన్నీళ్లలా అనిపించింది. నవ్య తన ఫ్రెండ్స్తో మళ్ళీ కలిసింది. అర్జున్ మౌనంగా బయటకు వచ్చేశాడు. అతని మనసులో ఒక్కటే మాట తిరుగుతుంది. అమ్మాయిలు నవ్వినా వారి కన్నీళ్లు ముక్కలు అర్థం చేసుకోలేని మనుషులం మేము. ఆ రోజు అతను తొలిసారి ప్రేమలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. ప్రేమలో చుట్టూ ఎన్నో నవ్వులు ఉన్నా కొన్నిసార్లు మనసు మౌనంగా ఏడుస్తుంది. నిన్న నన్ను చూసి నవ్వావు, కానీ ఆ నవ్వు నా కోసం కాదనిపించింది. అర్జున్ ఆ ఆలోచనతో మరో రోజు ఆఫీస్లోకెళ్ళాడు. టీంలో పనిలో ఉండినా మనస్ఫూర్తిగా నవ్య చుట్టూ తిరుగుతోంది. సమాధానాలు లేని ప్రశ్నలు అతన్ని అల్లాడిస్తున్నాయి. ఆమె నిజంగా నన్ను ఇంకా ప్రేమిస్తుందా? నాతో మాట్లాడకపోయినప్పటికీ ఎందుకు కలవడానికి కంఫర్టబుల్గా ఉంది? ఆమె ఫోన్కి ఎంతకాలంగా మిస్డ్ కాల్ పెట్టి ఉన్నా కాల్ చేయడం లేదు ఎందుకు? అప్పుడే వాట్సాప్లో ఓ స్టేటస్ పెట్టింది నవ్య. ట్రస్ట్ ఈజ్ లైక్ గ్లాస్, వన్స్ బ్రేకెన్ ఈవెన్ ఇఫ్ యూ ఫిక్స్ ఇట్ క్రాక్స్ రిమైన్. అర్జున్ గుండె జల్లుమంది. ఇది నన్ను ఉద్దేశించి పెట్టిందా?
ఆ రోజంతా తనకి పని మీద మనసు నిలవలేదు. రాత్రిపూట ఫోన్ తీసుకుని నవ్యకి మెసేజ్ పెట్టాడు. నీవు నన్ను నమ్మడం మానివేశావా? నేను నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నాను. చెప్పు నవ్య, నిజంగా మన మధ్య ఏం జరుగుతోంది? 1 గంట తర్వాత ఒక చిన్న టైం మెసేజ్ వచ్చింది. సమ్ టైమ్స్ సైలెన్స్ ఈజ్ లౌడర్ దెన్ ట్రూత్. ఆ పదాలు పాఠాల్లా గుండెల్లో నాటుకుపోయాయి. అర్జున్కి ఆ మౌనం అత్యంత గుండె నొప్పిని ఇచ్చింది. మనసులో అనేక భావాలు కలిసిపోయాయి. అదే రాత్రి సునీత ఫోన్ చేసింది. సునీత అతని చిన్ననాటి ఫ్రెండ్. చాలా కాలం తర్వాత మెసేజ్లు చూసి కాల్ చేసింది. హే అర్జున్, హైదరాబాద్ వచ్చాను. 2 డేస్ ట్రైనింగ్ ఉంది. గచ్చిబౌలిలో నీకు టైం దొరికితే కలుద్దాం. అర్జున్ కొంత ఆలోచించి ఓకే సునీత, కలుద్దాం. నిజం చెప్పాలంటే నాకు ఎవరో తోడు కావాలి ఈ సమయంలో అన్నాడు. రేపటితో సునీత అర్జున్ జీవితంలో మళ్ళీ అడుగు పెట్టబోతుంది. కానీ ఇది ఓ మళ్ళీ మొదలవుతున్న అనుబంధమా? లేక నవ్యతో మధ్యనున్న గ్యాప్లోకి వచ్చిన శూన్య భర్తీనా? అపోహలు వర్షంలా వస్తాయి, కానీ తడిచేది నమ్మకమే. ధన్యవాదాలు. రేపు కలుసుకుందాం. కథను అంతకంతకు భావోద్వేగాల మధ్య కొనసాగిద్దాం. మరువకండి, చిన్న నవ్వుల్లో ఎన్నో కన్నీళ్ళు, ఇంకా చాలా భావాలతో ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.